మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్టు కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా. నేను తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీమునెత్తురు ఉంది. అన్నిటికీ బరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అని ఏమన్నా ఏషాలు వేయదలుచుకోరా. అన్ని చట్టపరంగానే చేస్తా. చట్టాన్ని పరిధి నేను దాటను. ప్రతిదానికి ఒక శిక్ష, ఒక విధానం ఉంది. ఏది కూడా పరిధి దాటను. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని. చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి. చంద్రశేఖరరావు గారు వినండి, మీ పిల్లలకు బుద్ధి చెప్పండి. ఇలాంటి సాంప్రదాయం సంస్కృతి భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకోలేదు. దీన్ని ఇక్కడనే పాతరేయదలుచుకున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షంగా మీరు మాట్లాడండి, చెప్పండి, విమర్శించండి. దాన్ని సరిదిద్దుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.